ఆ యొక్క ఫ్లో అనేది ఆగిపోద్ది అక్కడ, వెళ్ళదు. నువ్వు ఏదైతే టాపిక్ తీసుకున్నావో దాన్ని చేయగలవు ఇంకా. నా మాట అర్థమవుతుందా మీకు? అది ముందుకెళ్ళదు. ఎందుకంటే నువ్వు ఆపేస్తావు. నువ్వు మోకరించావంటే అలానే ఉండాలి. ఆ గంట సేపు కూడా ప్రార్థన చేస్తానే ఉండాలి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇంకా. మనం పాట గట్టిగా పాడుతాం, ప్రార్థన వలన అయినము ప్రార్థనే రాక, నేను మోకరించి ప్రార్థన చేయను. పాట మాత్రం గట్టిగా పాడతాను నేను. పాటలు తర్వాత పాడండి, ముందు మోకరించి ప్రార్థన చేయండి. ముందు కరెక్ట్గా దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చేయండి. అది ఏ విషయంలోనైనా సరే. ఓకేనా? అర్థమైందా లేదా? దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేద్దాం. దొంగిలించొద్దు దయచేసి సమయాన్ని కానీ, ప్రార్థన సమయాన్ని కానీ, దేవుని మందిర సమయాన్ని కానీ. ఓకే, ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుదలకు కారణమైన ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. నడుస్తారా దయచేసి? ఈ దినమున దేవుడు మనకు సెలవిచ్చినట్లుగా ఆ దినము సమీపిస్తున్న కొలది ఎక్కువగా సిద్ధపడాలన్నాడు హెబ్రీ పత్రికలో. సిద్ధపడతారా అలాగా? మరలా వారు నేను ఆశించొచ్చా? చెప్పండి అందరూ కూడా. ఆశించొచ్చా? మరలా ఒక వారమే ఆశించొచ్చా? దేవుని స్తోత్రం. అన్ని వారాలు ఆశించొచ్చా? గట్టిగా చెప్పండి నాకు ఒకసారి. టైం పాటించండి దయచేసి. మీరు గట్టిగా చెబుతున్న ఈ విషయాన్ని మాత్రం. ఇక్కడున్న వాళ్ళు తప్పక మీరు ఆ సమయానికి వచ్చేయండి. బయట ఉన్న వాళ్ళు అరగంట లేట్ అయినా సరే చెప్పండి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా రండి. పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి హృదయం దున్నపడద్దా మీకు? హృదయం దున్నబడదు, మీకు తెలియదు. నేను చెప్పిన మీకు అర్థం కాదు. హృదయం దున్నబడాలి. దున్నబడాలంటే ప్రార్థనలో ఉండాలి, పాటల్లో ఉండాలి, వర్షిప్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? వాక్యానికి అనువైనటువంటి మనస్సు మనకు ఉంటుంది అక్కడ. వాక్యానికి అనువుగా మనస్సు తయారు కావాలి. అప్పుడు వాక్య విత్తనం అందులో పడాలి. అప్పుడు నువ్వు హెచ్చరికైనా తీసుకోగలుగుతావు, దీవెనైనా సరే తీసుకోగలుగుతావు. వెంటనే ప్రభు యొక్క బలలోనికి ప్రవేశిస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు డైరెక్ట్గా వాక్యం దగ్గరికి రావడం ద్వారా నువ్వు కోల్పోయేది ఏంటి? సిద్ధపాటు. ఇది విషయం. సిద్ధపాటు అనేది ఉండదు. పాటలలో లేకపోతే సిద్ధపాటు అనేది రానే రాదు. దయచేసి పాటలప్పుడు కానీ, వాక్య పరిచర్యప్పుడు కానీ జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండి ప్రభువును స్తుతించండి, దేవుని మాటను తీసుకోండి. అప్పుడు దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనినే పేతురు భక్తుడు ఏమంటాడంటే, భక్తి విషయంలో పరిశుద్ధంగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, నిష్కళంకులుగా ఉండండి, నిందారహితులుగా ఉండండి. ఇదే, ఇలా మనం ఉంటేనే దేవుని రాకడకై కరెక్ట్గా మనం సిద్ధపడగలుగుతాం. సిద్ధపడదామా దేవుని రాకడకు? దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం దైవ సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం దైవ సన్నిధిలో. లైట్లు కట్టి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి మనం లోబడుచు ఈ దినమున దేవుడు మనకు సెలవిచ్చే మాట, దేవుడు మనకు సెలవిచ్చే మాట అందరు గమనించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎందుకు లోబడి ఉన్నదో, దేవుడు మనలో ఏ ఎదుగుదలను చూడాలి అనుకుంటున్నాడో, దీనిని ఒక్కసారి మనం గమనించినట్లయితే మన బ్రతుకుల్లో దేవుని ఉన్నతమైనటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతాం. చదువుకున్న బిడ్డైనా, చదువు లేని బిడ్డైనా సరే, ఆరోగ్యము కలిగిన బిడ్డైనా, ఆరోగ్యము లేని బిడ్డ, భక్తి విషయంలో ఒకే విధంగా ఉండాలి.
భక్తి విషయంలో మాత్రం ఒక రకంగానే ఉండాలి.